హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఈరోజు మనం పిఎం విశ్వకర్మ పథకం గురించి తెలుసుకుందామండి. మన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో సాంప్రదాయక చేతి వృత్తి శ్రామికులకు, హస్తకళ నిపుణులకు అండగా నిలవడమే ఈ ప్రధాన లక్ష్యంగా ఉద్దేశించిన ఈ నూతన కేంద్ర పథకమే విశ్వకర్మ పథకం అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తన 2023-2024 బడ్జెట్ ప్రసంగం ప్రకటించారండి. పిఎం విశ్వకర్మ పూర్తి పేరు పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అండి. పిఎం వికాస్ యోజన లేదా పిఎం విశ్వకర్మ పథకం అని ఇతర పేరుతో కూడా పిలువబడుతుందండి. ఈ పథకాన్ని అప్లై చేయడం కోసం ముందుగా అయితే మీ సేవలో అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక 3-4 మంత్స్కి వారి ద్వారా అయితే మనకి ఫోన్ రావడం జరుగుతుంది. తర్వాత మనం ఈ టైంకి క్లాస్కి రావాలి అని వారు చెప్పటం జరుగుతుంది డీటెయిల్స్. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందండి. ఎగ్జామ్స్ రాసినాక వాట్సాప్లో వారి నుంచి మెసేజ్ అయితే రావడం కూడా జరుగుతుంది. మీకు మండే నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుందండి అని మెసేజ్ అయితే పెడతారు వాళ్ళు. తర్వాత ఈ లోన్ గురించి 5 రోజులు ట్రైనింగ్ అయితే ఉంటుందండి. ఈ 5 రోజులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. ప్రొద్దున సాయంత్రం తంబు ఉంటుందండి. రిజిస్టర్లో కూడా సైన్ కూడా తీసుకుంటారు వాళ్ళు. ఈ 5 రోజులు క్లాస్కి రావడం వల్ల మనకి 4000 రూపీస్ కూడా గవర్నమెంట్ నుండి మనకి అందజేస్తుందండి. 1,00,000 రూపాయలు మనకి లోన్గా అందజేస్తుంది గవర్నమెంట్. 5,550 ఇంటూ 18 మంత్స్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. తర్వాత మనకి 15,000 రూపీస్ పనిముట్లు కూడా ఇస్తారు. మనం ఈ క్లాస్లో ఏం చెప్తారంటే, సబ్జెక్టు లోన్ రావడం వల్ల లోన్లో ఏం ప్రయోజనాలు ఏమున్నాయి, లోన్ కోసం వచ్చిన మనీ మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మాకు శ్రీ రామోజు వినయ్ గారు మా ఉపాధ్యాయులు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారండి. దీని గురించి ప్రొద్దున 9:30 నుంచి సాయంత్రం 5 వరకు క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి. మధ్యలో లంచ్ 1 అవర్ కూడా ఉంటుందండి. లాస్ట్లో మనం ఏం నేర్చుకున్నాం ఈ 5 రోజుల్లో అనేది లాస్ట్కి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి మార్క్స్ కూడా ఉంటాయండి. లోన్ అయితే ఒక 2 మంత్స్ 3 మంత్స్లో అయితే వస్తుంది. లాస్ట్లో మనకు క్లాస్లో ఏం అర్థమైంది అనేది కూడా మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మన క్లాస్లో వాళ్ళందరికీ. వీళ్ళే మా ఉపాధ్యాయులు అండి. మాకు 5 డేస్ సబ్జెక్ట్ గురించి నేర్పడం జరిగింది కాబట్టి మేము మా కృతజ్ఞతతో చిరు సన్మానం మాత్రం చేయడం జరిగిందండి వారిద్దరికి. పిఎం విశ్వకర్మ మన కోసం నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఈ 5 రోజులు 7 రోజులు ట్రైనింగ్ గురించి చెప్పడానికి సార్లను కూడా పెట్టారు. మనకు కరీంనగర్లో ఇప్పుడు వినయ్ సార్ గారు చాలా బాగా చెప్పాడు, ప్రోత్సహించాడు. దీన్ని ఏంటంటే 18 కులస్తులకు పిఎం విశ్వకర్మ మేము ఇంట్లోనే ఉంటాం, చిన్న చిన్న పనులు చేసుకున్నాము. కానీ ట్రైనింగ్ ఉందని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే, ఒక లోన్ ఇస్తారు అన్నట్టు తెలిసింది. 3 టైమ్స్ లోన్ ఇస్తారు అన్నట్టు తెలిసింది. అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలు తెలిసినాయి. మన స్వయం ఉపాధి కూడా సర్టిఫికేట్ ద్వారా ఎక్కడైనా పని చేసుకోవచ్చు, స్వయం ఉపాధి పని కూడా చేసుకోవచ్చు అని తెలిసింది. మాకంటే మాకు ఉద్యోగం చేసే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయి. అందుకనే ఏదన్నా చేసుకుంటామని అనుకుంటున్నాం. ఏంటంటే టైమింగ్ సెన్స్ బాగా ఇంపార్టెంట్గా అనిపించింది. ప్లస్ మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన టైమింగ్ షాపులు పెట్టి కొంచెం మర్చిపోయినట్టయింది. ఇక్కడికి వచ్చిన ద్వారా టైమింగ్ సెన్స్ బాగా కొంచెం ముందుకెళ్ళాము. ఇంకా పని ఏ విధంగా టెక్నీషియన్గా నేర్చుకోవడానికి మీరు పనిముట్లు పరికరాన్ని అప్డేట్ వర్షన్లో చూపించారు. అది చాలా బాగుంది. సో థ్యాంక్ యూ. సార్లకు పోయింది. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, కొత్తగా మాకు ఏర్పాటైన ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు ఏంటిదంటే, పిఎం విశ్వకర్మలో మేము వచ్చిన 5 డేస్లలో ఒక ఫ్రెండ్షిప్, ఎంజాయ్మెంట్, లోకల్లో ఎట్లా ఉండాలి, బయట ఎట్లా ఉండాలి, కొంచెం వ్యక్తులను చూడడం వల్ల మాకు చాలా తెలిసింది. ఇక్కడ వర్క్ గురించి కూడా చాలా బెస్ట్గా చెప్పించింది.
ప్రాక్టీస్ చేయించింది. లోన్స్ ఇస్తున్నారు, సర్టిఫికెట్స్ ఇస్తున్నారు, ఉద్యమ కార్డు ఇస్తున్నారు, ఐడి కార్డు ఇస్తున్నారు. ఇవన్నీ వీటిని వినియోగించుకోవడంలో చాలా మంచి అవకాశం ఉన్నది. ఇంటెలిజెంట్ ఎవరైనా ఉన్నా కానీ ఉపయోగించుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మీ. థ్యాంక్ యూ.